పిఓడబ్ల్యూ ప్రారంభం నుంచి ఉన్నటువంటి అంబిక తన అనుభవాలని మనతో పంచుకోవటానికి ఈరోజు ఇక్కడ ఉన్నారు. బీడీ వర్కర్స్, డొమెస్టిక్ వైలెన్స్, తర్వాత సారా మూమెంట్, అత్యాచారాల మీద కూడా చాలా వర్క్. ఊర్లలో టాయిలెట్స్ లేకుండే అప్పుడు. వాళ్ళు దే హ్యావ్ టు గో టు ద ఫీల్డ్స్, పొలాల్లో పోవాలి, ఎంత వాళ్ళకు సేఫ్టీ ఉండదు, చాలా జరిగేవి. సో నాట్ ఈవెన్ ఊరికే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోవడానికి కూడా పక్కనే ఊరు కదా అని నడిచిపోయే వాళ్ళు ఉంటారు, అట్లా కూడా జరిగేవి చాలా. సో అదొకటి అనుమానం. ఆల్ దిస్ యూనో ఒక పవర్ చూపించేది. ఇప్పుడు బీడీ కార్మికులు ఉన్నారనుకోండి, ఇట్స్ స్ట్రైక్ చేసిండ్రు వాళ్ళు. 7 రూపాయలు కాదు మాకు 9 రూపాయలు ఇవ్వాలి బీడీలకని. చాలా 9 రూపాయల కోసం 9 నెలల స్ట్రైక్ జరిగింది. ఐ థింక్ సమ్ 900 వర్కర్స్, 1000 వర్కర్స్. 2 రూపాయలు పెంచడానికి వాళ్ళు ఎంత హింసించిండ్రు. అండ్ వాళ్ళు ఏం చేసిండ్రు, దే ప్లేడ్ ద పేట్రియార్కీ కార్డ్ మొగుళ్ళ దగ్గర. నీకు బుద్ధి లేదా, నీకు సిగ్గు లేదా, నీ మొగతనం ఎట్టిపోయింది, నువ్వు మొగడివేనా, నీ భార్యను కంట్రోల్ చేసుకోవాలి, ఆమె ఊరేగింపులకు వెళ్తుంది, బయట పడుతుంది, మర్యాద ఎట్లుంటది. సో వాడు కుటుంబాన్ని పట్టించుకునేవాడే కాదు, సంపాదించిన కూలి డబ్బులు తీసుకొని గుంజుకొని గుంజుకొని తీసుకొని పోయేవాడు. నీది ఆఫ్టర్ ఆల్ నీ 4 పైసలు లేకపోతే నడవదనుకుంటున్నావా అనేది బెదిరించి కొంతమంది స్త్రీలను స్ట్రైక్ మానిపించింది. అంటే ఏ స్థాయిలో ఉన్న పెట్టుబడిదారులు, సో వాళ్ళు చివరికి ప్లే చేసేది పేట్రియార్కీ కాదు. చిన్న అయినా పెద్ద అయినా కులం వాడుకున్నారు, మతం వాడుకున్నారు. ముస్లిం విమెన్ వస్తే ముస్లిం స్త్రీలకు ఇగో నువ్వు వాడు ముస్లిమే సేట్, నేను ఆ తెలుగు వాళ్ళు అట్లా బాగా చేయరు, మీలాగా చెయ్యరు అనేది వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయినాక వీళ్ళు వస్తారు నాన్ ముస్లిమ్స్ వస్తే, ఇగో నేను ముసల్మాన్నే గాని నేనే చెప్తున్నాను కదా, ఆ ముస్లిమ్స్ వాళ్ళు ఏం బాగా చేయరు, ఆ తుర్కోళ్ళు మీరే బాగా చేస్తారని వీళ్ళనే చెప్పి. అయితే ఈ స్ట్రైక్ కాలం అంతా కూడా అంటే వాళ్ళు నేర్చుకున్న పాఠాలు తర్వాత వాళ్ళు మీతో పంచుకున్నారు. చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒకరోజు ఒక 300-400 మంది ఎన్టీఆర్ రామకృష్ణ దగ్గర ఎన్టీఆర్ది ఇల్లు ఉంది హ్యాబిట్స్ లో. ఓకే, రామకృష్ణ థియేటర్. అక్కడ రోడ్ మీద కూర్చున్నాం. సో ఇక్కడ నేను కూడా పోయినా వాళ్ళతోటి. 300-400 విమెన్ కదిలేదు. రావాలి, ముఖ్యమంత్రి రావాలి, జవాబు చెప్పాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా, చట్టాలు అమలు చేపిస్తావా తెలుగుదేశం గవర్నమెంట్, ఎన్టీఆర్ గవర్నమెంట్ అప్పుడు. సో చాలా ఆయన రాలేదు కానీ ఓకే చేస్తారు, మాట్లాడతారు అనేది ఒక హామీ ఇప్పించుకున్నారు. అప్పటిదాకా కూర్చున్నారు. సంఘటితంగా ఉంటే మనం ఎంతైనా సాధించవచ్చు అనేటువంటిది ఒక ముఖ్యమైన లెసన్ నేర్చుకున్నారు. ఇప్పుడు అంబిక యాక్టివిస్ట్ కమ్ సింగర్ గా మీ రోల్ చాలా పెద్దగా ఉండేది కదా. సో ఆ కల్చరల్ ఆస్పెక్ట్స్ లో మీ పని విధానం ఎట్లా ఉంది? బీడీ కార్మికులతోని చాలా, ఎస్పెషలీ వాళ్ళు స్ట్రైక్ చేసిన ఈ కాలంలో నేను వాళ్ళతో చాలా తిరిగిన, కలిసి అన్ని గల్లీలన్నీ తిరుగుకుంటా వాళ్ళకి చెప్పుకుంటా, చిన్న మీటింగ్స్ పెట్టుకుంటూ. సో ఇది మనం ఒక నాటికేసి చూపించాలి అనేటువంటిది ఒకటి పెట్టుకున్నాం. వీధి నాటికేద్దాము అండ్ సో అందరు మీరు చెప్పండి ఒక్కొక్కరు. వి బిల్ట్ టుగెదర్, వి బిల్ట్ ద ప్లే. సో 10 minutes కంటే ఎక్కువ చేయకూడదు, అటెన్షన్ ఉండదు, జనం వినరు అనేది స్ట్రిక్ట్ గా అనుకున్నాం. చేసుకుంటూ చాలా మజా వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌ప్లాయిటేషన్, వాళ్ళ బాధలన్నీ వాళ్ళు చెప్తున్నారు. సో మెల్లగా ఇది కూడా చెప్పాలి, అది కూడా చెప్పాలని మెల్లమెల్లగా అది 45 minutes దాకా అయింది. సారా వ్యతిరేకంగా
అప్పుడు కూడా నాటకాలు అన్నీ చేసాం. అనేక ఇష్యూస్ మీద, డొమెస్టిక్ వైలెన్స్ మీద. టంగుటూరులో ఒక అమ్మాయి ఇందిరా ఒక అమ్మాయి చాలా ఘోరంగా కాల్చి చంపినారు. నేను ఒప్పుకోను, నువ్వు నా మీద ఇట్లా వైలెన్స్ చేయడానికి లేదు అనేది ఆమె ఒప్పుకోలేదు. షీ రెసిస్టెడ్. నీకు ఇంత పొగరా అని చెప్పి ఆమెను కాల్చి చంపేసారు పబ్లిక్. అది పెద్ద క్యాంపెయిన్ ఒకటి నిర్మించాము. అది టొబాకో కార్మికులు వాళ్ళంతా మోస్ట్లీ స్త్రీలు. అక్కడ కూడా చాలా భయంకరమైనటువంటి దోపిడీ, చాలా దౌర్జన్యం. ఆ ఊర్లన్నీ తిరిగి చేసి అదొక నాటిక ఒకటి తయారు చేసాం టంగుటూరు ఇందిరా గురించి. రచయితలు కూడా చాలా మంది మంచి మంచి రచనలు వచ్చినాయి. కవిత్వము, మంచి మంచి పాటలు, భలే మంచి పాటలు. లైక్ ఏ సెక్షన్ దగ్గర పోతే వాళ్ళకు సంబంధించిన పాటలు. బీడీల చేతుల పిడికిల్లెత్తండి జాజి మొగిలాలి, పిడికిల్లెత్తండి జాజి మొగిలాలి, అక్కాలు అన్నాలు అందరూ కలిసి జాజి మొగిలాలి, పోరాడరండి జాజి మొగిలాలి, విజయాలు కాపాడ కదలీరా రండి జాజి మొగిలాలి, కదలీరా రండి జాజి మొగిలాలి, గర్జించే గలగలలు గాజులు గాదు జాజి మొగిలాలి, ఆడ పులులు మీరు అవలలు గారు జాజి మొగిలాలి. ఇట్లా సారా వ్యతిరేక పోరాటం జరిగినప్పుడు చాలా విస్తృతంగా చాలా క్యాంపెయిన్ జరిగింది. రైతు మహిళల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఇవన్నీ మనం ఎదిరించాలి అనేటువంటి పెద్ద క్యాంపెయిన్ ఆల్రెడీ జరిగింది. అప్పుడు లోకల్గా మహిళా సంఘాలు గ్రామాన ఉన్నాయి. సో యునానిమస్ గా అనుకున్నారు. అప్పుడు మీరు పాడిన పాట చాలా ఫేమస్ అయిందని విన్నా. సో ఏం పాట అది? దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ గ్రామాలలో చాలా ఒక స్ట్రింగ్ ఆఫ్ విలేజెస్ లైన్ ఈ మహిళా సంఘాలు జనం కూడా అందరూ సారా బంద్ పెడతాం అనేటువంటిది సక్సెస్ఫుల్ గా సారా బంద్ పెట్టారు. ఎస్పెషలీ ఈ సర్కార్ సారా బంద్ చేయాలి అనేటువంటిది. అప్పుడు ఆ రెవెన్యూ తగ్గిపోతుంది అని గవర్నమెంట్ మొత్తుకుంటుంది. ఎట్లా ఇప్పుడు ఎట్లా అని చెప్పి పోలీస్ స్టేషన్లు సారా కౌంటర్లు పెట్టిండ్రు. పోలీస్ జీపుల్లో అనౌన్స్ చేసుకుంటూ తిరిగిండ్రు, మీరు భయపడకుండా తాగండి, పోలీస్ స్టేషన్కి వచ్చి తాగండి అని. సో అది ఒక పాటగా కవి రాసిండు. అది చాలా ఫేమస్గా అయింది. తాగు 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 తాగమంటుంది రో గవర్నమెంట్ సారా, తాగు 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 తాగమంటుంది రో గవర్నమెంట్ సారా, ఊగి 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 తాగి ఊగమంటుంది రో సర్కారు సారా, సక్కనైన ప్యాకెట్లలో సారా ఉన్నదంది, చిక్కుకొని దాని చేత బతికి చావమంది, తాగు 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 తాగమంటుంది రో గవర్నమెంట్ సారా. ఏదైనా క్యాంపెయిన్, ఎస్పెషల్లీ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో ఇంట్లో ఎన్వి కృష్ణయ్య వీళ్ళు అప్పుడు ఆయన కోసం, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కోసం చాలా క్యాంపెయిన్ చేసినాం. అప్పుడు అది ఎక్కడైనా పాడుకోవచ్చు, దేనికైనా అప్లై చేసుకోవచ్చు, ఇంకా ఎంతైనా కట్టుకుంటూ పోవచ్చు అనేటువంటిది. ఇట్స్ వెరీ ఈజీ, చాలా సింపుల్గా అందరూ కలిసి పార్టిసిపేట్ చాలా చేయొచ్చు అనేది అదొకటి బాగా వాడుకున్నాం. జమేదారి కోయిలా జమేదారి కోయిలో జమేదారి కోయిలా, నీ చెయ్యి నా చెయ్యి మంగాలోల కత్తులే జమేదారి కోయిలా, జమేదారి కోయిలో జమేదారి కోయిలా, పుట్ల కొద్ది పంట తీసి ఆకులల్ల పంటిమి జమేదారి కోయిలా, జమేదారి కోయిలో జమేదారి కోయిలా, నీ జెండా నా జెండా పోరాట జెండరో జమేదారి కోయిలా అని అది అట్లా కట్టుకుంటూ పోయేవాళ్ళం. ఇందాక నుంచి చెప్తున్నాం కదా, ఇప్పుడు బీడీ కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, అంటే వాళ్ళ కుటుంబ హింసలో నుంచి బయటకు రావటానికి, అంటే వాళ్ళని ధైర్యంగా నిలబడమని చెప్పేటటువంటి పాటలు ఏముంది? ఎస్పెషలీ తెలంగాణలో హిందీ ఉర్దూ కూడా బాగా కామన్గా ఉంది కదా. సో
ఒక హిందీ పాట కొంతమంది ఫ్రెండ్స్ కలిసి మేము కట్టిన పాట ఉంటుంది, అది చాలా పాపులర్ అయింది. ఉజ్జాగ్ మేరీ బెహనా, డొమెస్టిక్ వైలెన్స్ ఎట్లా స్త్రీల చాకిరి, ద డబుల్ బర్డెన్ ఆఫ్ విమెన్స్ వర్క్. అంటే నువ్వు ఇంట్లో కూడా పని చేయాలి, చాకిరి చేయాలి, బయట కూడా నువ్వు పని చేసి సంపాదించడానికి అక్కడ కూడా నీకు ఇన్ఈక్వాలిటీ నువ్వు ఎదురవుతున్నావు అనేటువంటిది హిందీలో పాట. ఉజ్జాగ్ మేరీ బెహనా, చల్ సాత్ మేరీ బెహనా, तू मान मेरा कहना, ये जुल्म नहीं सहना, अब जुल्म नहीं सहना. सुबह सबसे पहले उठना और पानी ला के भरना, फिर झाड़ू पोछा करना और चूल्हा भी जलाना. अरे चाय गरम बनाओ, श्रीमान को जगाओ, बाल बच्चों को संभालो और खाना भी पका लो, और खाना भी पका लो. उठ जाग मेरी बहना करके బయటికి పోతుంది. घर नौकरी है करती और पैसा है कमाती, मर्दों से कम तरक्की, मर्दों से कम मजूरी. तू घर की नौकरानी, ये तेरी जिंदगानी है, ड्यूटी 16 घंटा, ना कोई इसकी तनख्वाह, ना कोई इसकी तनख्वाह. ఆఖరికి ఏంటంటే శ్రమజీవులతో కలిసి పోరాటం చేసినప్పుడే నువ్వు నీ సమస్యలు కూడా పోతాయి అనేటువంటి. मेहनत कशों से मिलकर समाज बदल देंगी, स्त्री मुक्ति की निशानी अब हाथ में ले लेंगी, अब हाथ में ले लेंगी. उठ जाग मेरी बहना, चल साथ मेरी बहना. ఈ మధ్య కాలంలో డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ పాపులర్ అమంగ్ దెమ్. నిర్మాణం చేసేటప్పుడు, ఆర్గనైజ్ చేసేటప్పుడు పాట చాలా ప్రధానంగా చాలా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంది కాబట్టి అట్లాంటి పాటలు కూడా పాడతారు కదా, అవేమో. అది గద్దర్ చాలా పాపులర్, చాలా మంచి పాట, చాలా ఆకట్టుకుని ప్రజల్ని, ఎస్పెషలీ స్త్రీలని. అది నిండు అమాసనాడు ఒలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినది ఒలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఒలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఒలచ్చ గుమ్మడి, బట్టలల్లా చుట్టుకొని ఒలచ్చ గుమ్మడి, బాయిలో పడేయబోతే ఒలచ్చ గుమ్మడి, గంగమ్మ కొంగు చాపి ఒలచ్చ గుమ్మడి, శల్యదానమీయ మంది ఒలచ్చ గుమ్మడి. సో అడుగడుగున స్త్రీలు పుట్టినప్పటి నుంచి ఎన్ని అడ్డంకులు బతకడానికి అనేది, ఎన్ని ఆబ్స్టికల్స్ దే హ్యావ్ టు ఓవర్కమ్ టు జస్ట్ టు సర్వైవ్. అయినా కానీ చాలా మంది స్త్రీలు దే హ్యావ్ బీన్ సర్వైవింగ్. ఇట్స్ ద స్ట్రగుల్ జస్ట్ టు. సో ఫైనలీ తల్లి చంపాలనుకుంటుంది, కానీ నేచర్ విల్ నాట్ అగ్రీ, ఒప్పుకోదు. ఆమె ఫైనలీ ఏమంటుంది, నిన్ను గంగలో పడేయబోను ఒలచ్చ గుమ్మడి, బాయిలో పడేయబోను ఒలచ్చ గుమ్మడి, చెత్తలో పారేయనమ్మా ఒలచ్చ గుమ్మడి, నా పొత్తిల్లో దాసుకుంటా ఒలచ్చ గుమ్మడి, నేను సమ్మక్కను చేస్తాను ఒలచ్చ గుమ్మడి, సారక్కను చేస్తాను ఒలచ్చ గుమ్మడి, ఈ దోపిడి రాజ్యాన్ని ఒలచ్చ గుమ్మడి, నువ్వు కూలగొట్టి గెలవాలమ్మా ఒలచ్చ గుమ్మడి. అంబిక రాయలసీమలో జరిగినటువంటి వర్క్ చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా భూ పోరాటం, భూమి హక్కుల పోరాటం, వాటి గురించి చెప్పండి. కర్నూలు జిల్లాలో మద్దూర్ ప్రాంతంలో ఒక పోరాటం జరిగింది. వాళ్ళు దళిత, ఎస్పెషలీ స్త్రీలు అందులో ఆ పోరాటంలో ముందున్నారు. దళిత్ విమెన్ ఎంత చాలా బాగా, చాలా ధైర్యంగా వాళ్ళు ముందుకొచ్చి చేస్తే పోరాటం, మాకు ఈ భూమి మీద మాకు హక్కు కావాలి అనేటువంటి, బంజర్ భూమి మేము దున్నుకుంటామని. అది ఆ గ్రామ పెత్తందారులకి వాళ్ళకు అది మింగుడు పడలేదు. దే కుడ్ నాట్ టాలరేట్, టేక్ ఇట్.
సో భయంకరమైన అణచివేత తీసుకొచ్చిండ్రు. దాంట్లో ఈ పోలీస్ వ్యవస్థ వీళ్ళు కూడా బాగా కొల్యూడ్ అయి ఉన్నారు. అందులో ఆ పోరాటంలో మా వన్ ఆఫ్ పిఓడబ్ల్యూ మెంబర్ సంధ్య, ఆమె చాలా యాక్టివ్గా ఉండింది. ఆమెను పట్టుకోవాలి, ఆమెను అరెస్ట్ చేయాలి, ఇటువంటి చాలా ప్రయత్నాలు చేశారు. ఫైనలీ అరెస్ట్ అయ్యింది. బట్ ఎంత భయంకరంగా ఏదైనా ఎక్కడైనా పోతుంటే, ఏదైనా వెహికల్లో రిక్షాలు, ఆఖరికి ఆమె ఒక రిక్షాలో పోతుంటే ఆ రిక్షా ఆడు కాపాడి వాళ్ళు వస్తున్నారు ఇట్లా అనేది ఒక బుర్కా వేసుకొని పోయింది. ఆ టైంలో, ఆ సమయంలో ఆమె తప్పించుకుంది అరెస్ట్ చేయడం. ఏ గల్లీలో పోయినా కూడా, ఏ ఊరికి పోయినా కూడా ఆమెను పోలీసులు వెంటాడి ఎక్కడుంది ఆమెను జనాన్ని బెదిరించడం, భయపెట్టించడం, కొట్టడం అటువంటివి జరిగింది. తర్వాత ఆ దొరలు ఏం చేసిందంటే కేసెస్ విపరీతంగా మాస్ అరెస్ట్ కేసెస్ ఇవన్నీ చేసి చాలా ఘోరంగా చేశారు. స్త్రీలను వాళ్ళను బట్టలిప్పి కొట్టడము. ఒక ఆమె అందులో నీళ్ళలో అట్లా మునిగి ఉంది. షీ వాజ్ బ్రీతింగ్ విత్ చెప్పారు అప్పుడు. అంత పరిస్థితి ఉండింది. అంత టెరబుల్ సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఎట్లా కులము, పితృస్వామ్యము, దోపిడీ ఇవన్నీ ఎట్లా కలిసి పనిచేస్తున్నాయి. యంత్రాంగం, పోలీస్ యంత్రాంగము, ఈ కోర్టులు, చట్టాలు అన్నీ కూడా ఈ పెత్తందారులకే, అగ్రకుల పెత్తందారులకే బాగా సపోర్ట్ చేస్తాయి అనేటువంటిది బాగా స్పష్టంగా వాళ్ళకు. ఇన్ని ఏండ్ల తర్వాత కూడా రాయలసీమ ప్రాంతంలో ఎంత దట్ మిడిల్ ఏజెస్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మనకు కనిపిస్తున్నది అనేది నాకు చాలా స్ట్రైకింగ్గా. మనకు గ్రామాలు బయట అట్లా చూస్తే కనిపించదు, కానీ లోపల వాళ్ళతో కలిసి మనం తిరిగితే వాళ్ళు బాగా క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఒక్కొక్క ఊర్లో స్నానం కూడా చేయకూడదు స్త్రీలు, సబ్బుతో స్నానం కూడా చేయకూడదు. చేస్తే మొగుళ్ళకు అనుమానం, నువ్వు ఎందుకు స్నానం చేసినావు, సబ్బు ఎందుకు, ఎవరి కోసం చేస్తావు, ఎవరి కోసం అనేది. ఓకే, sort of sexuality మీద that sort of control that they have the power, exercise their power over their wives. నిజాం టైంలో కూడా ఇటువంటిదే జరిగింది కదా. దేశముఖులు వీళ్ళంతా కూడా ఎంత భయంకరమైనటువంటి, ఈ విష్ణు రామచంద్రారెడ్డి వీళ్ళంతా ఎంత భయంకరంగా అణచివేత స్త్రీల మీద ప్రత్యేకంగా వాళ్ళు చేసేవాళ్ళు. మెదక్ జిల్లాలో ఒక ఊర్లో స్త్రీలు దొరను వాడు ఊర్లో ఉన్న స్త్రీలందరినీ కూడా వాడు వాడుకున్నాడు. సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ అబ్యూస్ చేసి వాళ్ళందరూ ఫైనలీ వాడిని అందరూ కలిసి కొట్టి చెప్పి, మేమే చేసామనేది ధైర్యంగా మా పేరు రాసుకోమని ఎట్లా 400-500 మంది స్త్రీలు. ఇట్ వాస్ అ మాస్ మూమెంట్ అగేన్స్ట్, క్యాంపెయిన్ అగేన్స్ట్ ఎక్స్పర్ట్ పేట్రియార్కీ, నిజాం పాలన ఉన్నటువంటి పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా జరిగినటువంటిది. అప్పుడు వచ్చినటువంటి జనం నుంచే వచ్చిన పాట ఒకటి, చుక్క బొట్టు పెట్టుకొని చంద్రన్న సూరు కింద నిలుచుంటిరో చంద్రన్న, దొరగాడు చూసే చూపులకు చంద్రన్న చుక్క బొట్టు సున్నమాయరో చంద్రన్న, కళ్ళ కాటుక పెట్టుకొని చంద్రన్న కలుపు తీయా నేను పోతిరో చంద్రన్న, వాడు చూసే చూపులకు చంద్రన్న కళ్ళ కాటుక కారమాయరో చంద్రన్న, పచ్చ గాజులేసుకొని చంద్రన్న పైరు కొయ్యా నేను పోతిరో చంద్రన్న, వాడు చూసే చూపులకు చంద్రన్న పచ్చగాజులు పగిలిపాయరో చంద్రన్న. ఇట్లా ప్రతిదీ రెసిస్టెన్స్,
ప్రతి విషయంలో కూడా నీ కాటిక రెజిస్ట్ చేస్తుంది, నీ గాజులు రెజిస్ట్ చేస్తున్నాయి, నీ కాళ్ళ గజ్జలు రెజిస్ట్ చేస్తున్నాయి వాడి హెరాస్మెంట్, వాడి అబ్యూస్ని. ఫైనలీ సంగం జెండా పట్టుకొని చంద్రన్న గడి ముందు నిలుసుంటిరో చంద్రన్న, జెండా చూసి ఆ దొరగాడు చంద్రన్న గోడ దుంకి పారిపాయరో చంద్రన్న. సో వాడు ఫైనలీ తట్టుకోలేక వాడు తప్పించుకొని పారిపోతుంటే వాడిని పట్టుకొని తర్వాత రిపోర్ట్స్ ఏంటంటే పట్టుకొని చంపేసిండ్రు అనేటువంటిది విన్నాం. అంటే ఏ మతతత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రజా ఉద్యమాలు పనిచేశాయో వాటన్నిటిలో నుంచి కూడా అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసుకుంటూ మతతత్వం చాలా ప్రధానమైనటువంటి పాత్ర తీసుకుంది. మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఒకప్పుడు POW మెంబర్షిప్ కొన్ని వేలలో ఉన్నది, లక్షల్లో కూడా ఉన్నదని 1.5 lakhs దాకా వచ్చిపోయింది. అన్ని జిల్లాల్లో POW యూనిట్స్ చాలా బలంగా చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా లైక్ డౌరీ డెత్స్ ఎన్నో ఇన్వెస్టిగేట్ చేయడము, స్త్రీలకు అందులో చంపబడిన స్త్రీలకు న్యాయం జరగాలి, ఆ కుటుంబాలకు న్యాయం జరగాలని చాలా స్ట్రగుల్ చేయడం, మిలిటెంట్ స్ట్రగుల్స్. సో ఇవన్నీ జరిగినాయి. ఇన్ ద ప్రాసెస్ దట్ వీ హ్యావ్ రీచ్డ్ సో మెనీ lakhs ఆఫ్ పీపుల్. అంటే ఇప్పుడు ఒక పోరాటం జరిగితే అందులో 100 మంది స్త్రీలు పాల్గొంటే కూడా దాని ప్రభావం కనీసం కొన్ని వేల మంది మీద ఉంటుంది. సో 1.5 మెంబర్షిప్ ఉన్నప్పుడు ఎన్ని లక్షల మందిలో ప్రభావం ఉంటుంది కదా. రకరకాల కారణాల వల్ల POW అనేటువంటిది ఒక సంఘం కాకుండా 4 అయినాయి. బట్ ఈ 4 సంఘాలు కూడా అంతే విస్తృతంగా చేస్తున్నారు. నాట్ టు సే దట్ చేయట్లేదు, బట్ చేస్తున్నారు. సో అంత ఇంకా విస్తృతంగా అవుతుంది కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు పరిస్థితి చాలా సమాజాన్ని వెనుకకు తీసుకుపోతుంది. మళ్ళీ స్త్రీలు ఇండ్లలో ఉండాలి, కుటుంబమే చాలా ముఖ్యమైనది, మళ్ళీ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్, కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఎంత కుట్రనో చూడండి ఒకసారి. కుటుంబంలో కూడా ఏ భావజాలానికి అనేది, బికాజ్ ఈ పేట్రియార్కీలో పేట్రియార్కీని పితృస్వామ్య వ్యవస్థను నిలబెట్టడంలో కుటుంబ వ్యవస్థ ఒకటి. రోజు పేపర్లలో భార్యలను కొట్టి చంపడము, అది చేసి చంపడం, ఇది చేసి చంపడం, రకరకాల అనుమానాలు, మరి డౌరీ కావాలి అనేది, లేకపోతే వేరే కులాంతర వివాహం, ఆనర్ కిల్లింగ్ చాలా విపరీతంగా అణచివేత పెరిగింది స్త్రీల మీద. తప్పదు సజా. ఇది స్త్రీలు ఐక్య ఉద్యమంతోనే ఎదిరించగలం. ఇది గతంలో రుజువైంది, అది ఇప్పటికి కూడా అదే నిజం. అందుకని మేము పిలిపించేది ఏంటంటే POWలు 4 ఉన్నా అందరం కలిసి మనం ఒక ఐక్య ఉద్యమం వైపు నడవాలి. సో ఒక మంచి పాటతో మీ ఇంటర్వ్యూని ముగిద్దాము. ఏ విధంగా మహిళల్ని మీ పాటతో మేల్కొల్పుతారు? ఉఠ్ జాగ్ మేరీ బహనా, చల్ సాత్ మేరీ బహనా, తు మాన్ మేరా कहना, ये जुल्म नहीं सहना, अब जुल्म नहीं सहना, घर नौकरी है करती और पैसा है कमाती, मर्दों से कम तरक्की, मर्दों से कम मजूरी, है ड्यूटी 16 घंटा, न कोई इसकी तनख्वाह. అంటే స్త్రీలు డబుల్ బర్డెన్ ఆఫ్ వర్క్, ఇంట బయట పనులు చేయాలి, అందులో చాలా వరకు ఫ్రీ లేబర్, దానికి ఎవరేం డబ్బులు ఇయ్యరు. డబ్బులు అడగకపోతే నువ్వు ఇంత పొగరెక్కువైందని దెబ్బలు పడతాయి. न कोई इसकी तनख्वाह, न कोई इसकी तनख्वाह, उठ जाग मेरी बहना, चल साथ मेरी बहना, और तुम्हार मेरा कहना, ये जुल्म नहीं सहना, अब जुल्म नहीं सहना,
नारी जो अब जागेगी ना मर्दों से डरेगी నా సత్తసే దబేగి అంటే అధికారానికి అధికారము ఈ అణిచివేతకు భయపడకుండా ఎదిరించి నిలబడుతుంది స్త్రీ శక్తి ఐక్యంగా స్త్రీలు సంఘటితంగా అయిన నాడే మనం పోరాటం చేయగలుగుతాం అనేటువంటిది. థ్యాంక్ యూ అంబిక.